అన్ని సీజన్స్తోని పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్గా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆగారు. అయితే పవన్ కళ్యాణ్ ఏదేమైనా సరే టాస్క్లో నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందనే చెప్పాలి. మునుపటికి ఇప్పటికీ 100% ఇంప్రూవ్ అయ్యావు. టాస్క్ పరంగా బాగానే ఆడుతున్నప్పటికీ సంచాలక్గా కూడా అలాగే బాగానే డెసిషన్ తీసుకోవాలి కదా అంటే ఏమైంది సార్ అంటూ పవన్ కళ్యాణ్ అడిగాడు. ఏమైంది అనే కన్నా నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే పిరమిడ్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ సమయంలో శ్రీజది ఏదైతే పిరమిడ్ ఉందో అది బాక్స్ బయట ఉంది, అలాగే భరణిది బాక్స్ లోపల ఉంది. కానీ సంచలక్గా పవన్ కళ్యాణ్ ఫేవరిజం చేశాడని క్లియర్ కట్గా మనందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయం మీద హోస్ట్ నాగార్జున వీడియో వేసి అసలు రూల్ ఏంటి, బాక్స్లో కదా పిరమిడ్ ఉండాలి, కానీ బాక్స్ బయట ఉన్నా సరే నువ్వు సంచాలక్గా కరెక్ట్గా చెప్పేశావు. ఇప్పుడు నీ స్థలం ఉందంగో, నీ స్థలంలో సుమన్ శెట్టి అన్నట్టు కట్టుకుంటావా, లేకపోతే నీ సరిహద్దు చివర కట్టుకుంటావంటే నా స్థలంలోనే కట్టుకుంటాను సార్ అంటే మరి అక్కడ కూడా యాస్టీజ్ సుమన్ అన్న అప్పటికీ చెప్తున్నప్పటికీ కూడా నువ్వు ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యావు పవన్ కళ్యాణ్? అంటే ఫేవరిజం చూపించావా శ్రీజ హౌస్లో ఉండాలని? అంటే అబ్బాయి అలా ఏమీ లేదు సార్, నేను నార్మల్గా బిగ్ బాస్ అలా చెప్పలేదు కదా అని నా స్ట్రాటజీతో మాత్రమే నేను చేశాను అంటే అలా ఎలా అవుతుంది? సంచలక్గా నువ్వు అన్ఫైర్గా చేసావు. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే తనుజ బెండకాయ కర్రీ వండుతానో ఆలీ కర్రీ ఎప్పుడైనా వండుకోవచ్చు అని అన్న దానికి నువ్వు ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావు అంటే యాక్చువల్గా చపాతీలో బెండకాయ కర్రీ బాగోదు కదా సార్, అందుకే నేను ఆలూ కర్రీ చేయమన్నాను అంటే ఇది నీ ఇల్లు కాదు నువ్వు ఆర్డర్లు వేయడానికి. అక్కడ అప్పటికి తనుజ చెప్తుంది కదా బెండకాయలు పాడైపోతున్నాయి అవి నేను వండేస్తాను అంటే సరే అనకుండా ఏదో నీకు నచ్చినట్టు ఏదో మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఆర్డర్ వేసినట్టు అది కరెక్ట్ కాదు కదా పవన్ కళ్యాణ్. ఇది బిగ్ బాస్ హౌస్. ఇప్పుడు రేషన్ మేనేజర్గా ఏం వండాలనేది ఆమె డెసిషన్. ఇప్పుడు నువ్వు బెండకాయ కర్రీ వండమన్నావని ఆమె వండితే తర్వాత వేరే ఒకరు వంకాయ కర్రీ వండమన్నారంటూ అప్పుడు తనుజ వాళ్ళకు కూడా వంకాయ కర్రీ వండి పెట్టాలి. సో ఏదేమైనా సరే ఈ విషయంలో అయితే గనక తనుజని కరెక్ట్ అంటూ పవన్ కళ్యాణ్ నువ్వు ఏదైతే అరుస్తున్నావో అర్థం పద్ధం లేకుండా అది తగ్గించుకుంటే బాగుంటుంది. సో నీ గేమ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నావో నీ బిహేవియర్ కూడా అలాగే ఇంప్రూవ్ చేసుకో అంటూ మొత్తానికి పవన్ కళ్యాణ్కి చెప్పారు హోస్ట్ నాగార్జున. ఇక ఇందులో భాగంగానే ఇంకొక విషయం, ఏదైతే టాస్క్ విషయంలో నువ్వు ఓడిపోయావో అది చాలా బాధగా ఉన్నట్టుంది కదా, కానీ అంతా కన్ఫ్యూజ్ ఎందుకు అయ్యావు? అక్కడ క్లియర్ కట్గానే ఉంది కదా, నీకన్నా ఇదైనా ఇమాన్యులే బాగా గేమ్ ఆడాడు కదంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్, పక్క నుంచి వీళ్ళ కూడా అరుస్తున్నారు, దానివల్ల టోటల్గా మిస్ అయింది. ఈరోజు నా వల్ల శ్రీజ బయటకు వెళ్ళిపోయింది అంటే అది నీ వల్లే కాదు, బయట ఆడియన్స్ కూడా ఆమెను వద్దనుకున్నారు. ఏదేమైనా సరే సంచలక్గా నువ్వు వరస్ట్గా చేసినప్పటికీ టాస్కులు అయితే బాగానే ఆడావు, ఇంకా బాగా గేమ్ ఆడాలి అంటూ ఆయన దానికి కాని దానికి అరవకు పవన్ కళ్యాణ్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. మరి మొత్తానికి హోస్ట్ నాగార్జున పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.